మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏసీ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాట అక్షరాలు నిజమని తెలిపోయింది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఏసీ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పుల తడుక అని రుజువైపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికను ఎల్ఎన్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టలాంటిదే. నాడు అసెంబ్లీ ఎన్నికల వేల గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకొని ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకు రెండింటిలోనూ అడుగడుగున వ్యత్యాసాలు పొంతనలేని అంశాలుండటం రిపోర్టు దొల్లతనాన్ని బయటపెట్టింది. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఏసీ నివేదికను తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకంతనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పేరొస్తుందని రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని పక్కన పెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాహకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల పంటలు ఎండగొట్టి 500 మందికి పైగా అన్నదాతల ఆత్మహత్యలకు కారణమయ్యారన్నారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మర్చిపోయి మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్పై బురద జల్లేందుకు కుట్ర చేసిన కాంగ్రెస్, బీజేపీ ఇటీవల బీఆర్ఎస్కు రజతోత్సవ సభను దెబ్బతీయాలనే కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయ డ్రామాకు తెరతీశారన్నారు. ప్రాజెక్టు ప్రణాళిక నుంచి నిర్మాణ నాణ్యత వరకు అడుగుడున ఎక్కడ రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురద జల్లడం మానికనైనా ఎలాంటి అభ్యంతరాలకు ప్రభుత్వం ఎన్డీఏసీ సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్, బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుర్రపాఠం చెప్పడం ఖాయమని కేటీఆర్ అన్నారు. జై కిసాన్, జై కాళేశ్వరం, జై తెలంగాణ అని కేటీఆర్ నినదించారు.